హలో అందరికీ వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ హుక్స్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. చూడండి, మనకు ప్రిన్సెస్ కట్ మన షోల్డర్ ఎక్కడికైతే తీసుకుంటామో షోల్డరు ఎక్కువ ఉంటుంది కదా, మనకు లైనింగ్ మనకిచ్చిన ఆది బ్లౌజు ప్రిన్సెస్ కట్ది తీసుకొని షోల్డర్ ఎక్కువ ఉంటుంది కదా, కరెక్ట్ ఆ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్ట్రేట్గా ఇలా కిందికి లైన్ గీసేసుకొని, చూడండి నేను వీడియోలో చూస్తున్నాను, అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచు ఇలా ఇలా ఒక లైన్ వేసుకోవాలి. అలాగే చంక మిడిల్ పాయింట్లో ఒక లైన్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మనకు ఇటు సైడ్ తీసుకోవాలన్నమాట. మనకు షేప్ వస్తుంది చూడు, ఆ సైడు 1 ఇంచ్ తీసుకోవాలి. ఇంకొక సైడు 1/2 ఇంచ్ తీసుకొని 1 ఇంచ్ తీసుకున్న దాన్ని స్ట్రేట్గా గీసి కొంచెం అలా మలిపి నేను చూపిస్తున్నాను చూడండి ఎలా క్రాస్ చేస్తున్నాను నేను. 1 ఇంచ్ సైడ్ ఎక్కువ తీసుకున్న దగ్గర ఇలా క్రాస్ తింపేసి, ఎక్స్ట్రా లైన్ ఎందుకు వేస్తున్నానంటే మీకు ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైనా నేను ప్రిన్సెస్ కట్ని 3 పీసెస్గా కట్ చేయను. ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి మధ్యలో కటింగ్ చేసేసి ఆల్రెడీ బ్లౌజ్ కట్ ఉన్నదే ఇలా చేశాను. ఒకవేళ ఫ్రంట్ హుక్స్ కాకుంటే నేను ఇలా 3 పీసెస్గా కట్ చేయను, ఇదంటే 2 పీసెస్గా కట్ చేశాను. మొత్తం ఒకటేసారి బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ పీసు అటాచ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ గల్లా హైట్ ఎంత ఉందనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. అలాగే మార్కింగ్ వేసుకున్న తర్వాత కుట్ల కోసం కూడా ఎక్స్ట్రా మార్క్ కూడా నేను వేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ సైడ్లది చూడండి, ఈ కుట్ల కోసం ఎక్స్ట్రా మార్క్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ గల్లా మనకు రౌండ్ మంచిగా తింపేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి మార్కింగ్ అనేది అచ్చు కింది దానికి పడే విధంగా ఇలా రబ్ చేస్తాను. నేను ఎప్పుడైనా ఇంతే చేస్తాను, నా వీడియోలు చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. ప్రిన్సెస్ కట్కి షోల్డర్ ఎక్కువ ఉంటుంది. ఆ షోల్డరు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందికి ఒక లైన్ గీసుకుంటే మనకు ప్రిన్సెస్ కటింగ్ అనేది అర్థమైపోతుంది. ఈ వీడియోలో నేను స్టార్టింగ్ ఎలా చేశాను చూడండి. షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందికి ఒక లైన్ గీసేసుకున్నాను చూడండి. ఆ దాని నుంచి మనకు ఈ కటింగ్ అనేది ఎవరి కొలతలైనా సరే వాళ్ళ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది చూడు, దానికి అలా ఒక లైన్ స్ట్రేట్గా గీసుకొని కింది నుంచి 4 ఇంచెస్ పైకి ఒక డాట్ పెట్టుకోవాలి. అది మిడిల్ డాట్ అన్నమాట. మనకు క్రాస్ పట్టీలో మధ్యలో మిడిల్ డాట్ ఎలా ఉంటుంది, ఇది అలా నేను వేరే సైడ్ అచ్చు వేసుకున్నాను కదా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే రెండు సేమ్ ఉండాలి కాబట్టి ఎప్పుడైనా ఇలాగే చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక సైడ్ ఒక్కసారి ఇంకోసారి అలా కట్ చేయొద్దు, అచ్చు పెట్టుకోవాలి. ఇంకో సైడ్ది అటు సైడ్కి అచ్చు పెట్టుకుంటే, చూడండి నేను మధ్యలో లైనింగ్కి కొద్దిగా పక్క నుంచి ఇలా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత కట్ చేసేస్తాను, విడివిడి చేసేస్తాను దానికి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నా వీడియోలు వివరంగా మీకు ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. నా వీడియో నుంచి మీరు ఏదైనా కొంచెం నేర్చుకున్నా చాలండి. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి కోసమనే నేను ఎలా కుడతానో అనేది మీకు చూపిస్తున్నాను, అంతేగాని ఏదో అలా నేను కుట్టేసింది మీకు చూపిస్తలేదు. మీరు నేర్చుకోవాలనే ఇలా వివరంగా మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను మధ్యలో ఒక కుట్టు వేసేసుకున్నాను కదా, ఆ కుట్టుని ఈ హుక్స్ పార్ట్ సైడ్ ఆ కుట్టుని వదిలేసి మిగిలిన పార్ట్ని కట్ చేస్తున్నాను. చూడండి, మీరు చూసి అర్థమైపోతుంది. మనము ప్రిన్స్ కట్ కింది భాగానికి ఎలా ఈ షేప్లో మనం కిందికి కట్ చేసేయాలి, ఎక్స్ట్రా పార్ట్ తీసేయాలి. పైన మరి ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు తీసేయలేదు అంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు అర్థమవుతుంది. మనము అవి రెండు అటాచ్ చేసి కుడతాం కదా, ఆ క్లాత్ అనేది మనం కుట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో మనకి ఎక్స్ట్రా పార్ట్ అనేది కిందికే కట్ చేసేసుకోవాలి.
ఇంత ఇంత రౌండ్ తీసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తేనే మనకు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది అర్థమవుతుంది, అలాగే వస్తుంది కూడా. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ ఎక్స్ట్రా పార్ట్ని తీసేసి మనము ప్రిన్సెస్ కట్ని ఎప్పుడైనా మనం పైన చంక భాగం నుంచే కుట్టాలి. చంక పార్ట్ నుంచే కుట్టుకుంటూ కిందికి రావాలి. అలాగే మనము ఎక్కువ లాగద్దనమాట. ఈ చంక పార్ట్ నుంచి ఎలా పెట్టి కుట్టాలో చూపిస్తాను కూడా మీకు ఈ వీడియోలో చూడండి. తర్వాత ఫ్రంట్ హుక్స్ కదా, సేమ్ మన బ్లౌజ్ లాగానే ఎట్ సైడ్ అయితే హుక్స్ ఉంటాయో ఆ సైడ్ నుంచి హుక్స్ పెట్టేసుకోవాలి. అలాగే మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. నేను మన మామూలు బ్లౌజ్కి మధ్యలో టక్స్ పెట్టుకుంటాం కదా హుక్స్ ప్లేస్లో, అలాగే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కూడా మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. చూడండి, చంక పార్ట్ నుంచి ఇలా పెట్టేసుకొని మనము ఒకసారి వెనకకు ముందుకు అనేసి ఎక్కువ లాగద్దనమాట. నెమ్మదిగా ఏ క్లాత్ కూడా కిందికి పైనకు సరిగ్గా సెట్ చేసేసుకుంటూ చూడండి, వీడియోలో చూస్తున్నాను. మనము రెండు సైడ్స్ క్లాత్ని లాగకుండా ఈజీగా ఇలా మలిపేసుకుంటూ చిన్నగా మనము అక్కడ క్రాస్ అనేది ఉంది కదా మనకు, ఆ క్రాస్ అనేది స్టిచ్చింగ్ స్లోగా చేసుకుంటూ జాగ్రత్తగా ఆ క్లాత్ని ఒకే దగ్గర పెట్టి మలుచుకుంటూ, అక్కడ కొంచెం క్రాస్ ఉంటుంది కదా, మనం జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ కొద్దిగా అదే ప్లేస్లో పెట్టుకుంటూ కదిపి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద ఏ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఆ క్రాసింగ్ ప్లేస్లో మాత్రం మనము లాగకుండా కుట్టేసామంటే కరెక్ట్ వస్తుంది. మనము కరెక్ట్గా కట్ చేస్తే పైనకు ఎక్కువ రాదు, కిందకు కూడా ఎక్కువ రాదనమాట. అలాగే నేను ఒకసారి కుట్టు వేసిన తర్వాత ఆ చివరలో కూడా ఇంకొక కుట్టు వేస్తాను, ఎందుకంటే దాంట్లో నుంచి పోగులు అనేటివి బయటకు రాకుండా ఉంటాయని చివరలో ఆ కుట్టు చివరలో ఒక కుట్టు వేస్తాను. అలాగే మొత్తం తీసేశాక ఇలా పైనుంచి కూడా ఒక కుట్టు వేస్తాను అనమాట. అలా వెయ్యాలి కూడా, ఎందుకంటే క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆ క్లాత్ పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. మిడిల్లోకి మనం కుట్టిన కుట్టు అనేది ఈ బ్యాక్ సైడ్ నడుము సైడ్ ఉండేటట్టు కిందికి మలిచేసుకొని అదే కుట్టు మీద మనము ఇలా ఒక లైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే నేను ఇంకో సైడ్ కూడా కుట్టి చూడండి ఎంత బాగా వచ్చింది ప్రిన్సెస్ కట్ షేప్ అనేది. మధ్యలో కూడా ఒక టక్స్ పెట్టుకున్న తర్వాత గల్లా పాటు కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, నేను అలాగే కిందికి మలిపేసి కుట్టేశాను. ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ మనము ఇలా సైడ్కి మలిచేసిన తర్వాత కింది సైడ్ మనం హెమ్మింగ్ చేస్తాం కదా, అలా కిందికి మలిపేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. సైడ్ షేప్స్ కుట్టేసిన తర్వాతనే కిందికి మలిపేసుకొని కుట్టాలి. చూడండి, ఇంకొక సైడ్ కూడా మనం ఎప్పుడైనా షేప్ బెల్ట్లు ఎలా కుడతాము, దానికి సైడ్ ఫస్ట్ చూసుకుంటాం కదా, అలాగే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కూడా సేమ్ ఏ సైడ్కి దాని సైడ్ చూసుకొని ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత కుట్టాలి. చూడండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఈజీగా అర్థమైపోతుంది. చాలా నెమ్మదిగా జాగ్రత్తగా క్లాత్ అనేది లాగకుండా షేప్ కరెక్ట్గా మలిచేసుకుంటూ మనము ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేశానో నా ఛానల్లో వివరంగా వీడియో చేసి పెట్టాను, చూడండి. నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియో వచ్చేస్తుంది, చూడండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి.
ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. చూడండి, ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో మీకు మొత్తం వివరంగా చూపించేశాను. ఇంకో సైడ్ కుట్టేశాను, అలాగే కిందికి మల్చేసి కుట్టేస్తున్నాను. దాన్ని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కరు ఆ హెమ్మింగ్ కూడా చేయరు, అదే కుట్టు అలాగే ఉంటుంది. చూడండి, ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ నేను గల్ల కూడా నేను వేసుకున్న మార్క్కి సైడ్ నుంచి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ గల్లా హైట్ ఎంత ఉందనేది మార్క్ వేసుకున్నాను కదా, ఆ మార్క్కి కొంచెం పక్క నుంచి ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని ఫ్రంట్ గల్లా కట్ చేసేస్తున్నాను. అలాగే ఈ గల్లా బ్యాక్ ఫ్రంట్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇలా ముందే కట్ చేసేసి పెడుతున్నాను. చూడండి, ఎప్పుడైనా మనము గల్లాను కట్ చేసేటప్పుడు 2 బ్యాక్ ఫ్రంట్ సమానంగా పెట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా గల్లని కట్ చేసుకోవాలండి. చూడండి, ఈజీగా గల్లను కట్ చేశాను, మార్క్ వేసుకున్న సైడు. అలాగే నేను హుక్స్ కదా, ఈ హుక్స్ పార్ట్లో నేను మధ్యలో టక్స్ ఇచ్చేస్తాను. చూడండి, కరెక్ట్ మిడిల్లో ఒక టక్స్ పెట్టేస్తున్నాను. చూడండి, టక్స్ పెట్టేశాను. అలాగే హుక్స్ కూడా కుట్టేశాను. ఒక సైడు మామూలు బ్లౌజ్కి హుక్స్ ఎలా కుడతారో అలాగా. చూడండి, ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎంత అందంగా రెడీ అయిపోయిందో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హుక్స్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ హుక్స్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది.